ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైనటువంటి కవులను గాయకులను సత్కరించాలి, గౌరవించాలన్నటువంటి సర్వీసు ఒక గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని నేను గతంలో ఒక 2 years బ్యాక్ కూడా నాకు గుర్తించి సీఎం మరొకసారి అప్పుడు బెస్ట్ సింగర్ అవార్డు తెలంగాణ రైతాంగ సాహిత్య అమరవీరుల చరిత్ర పాడినప్పుడు అన్నా ఈ పాట మీకు ఇస్తున్నామని చెప్పి 2 years బ్యాక్ కూడా పిలిచి నన్ను గౌరవించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా గతంలో ప్రజాయుద్ధంలో తెలంగాణ రాష్ట్ర పాట ఆ పాట అంటేనే గతంలో గుర్తిస్తాను పోలీసులు మీద ఇప్పుడు మీరు పెట్టినటువంటి మాట నన్ను గతంలోనే స్వయాన అంత పెద్ద ప్రజాయుద్ధంలో అంత గొప్ప త్యాగాలు చిరునామా అంత పెద్దగా నన్ను పిలిచి ఈ పాట ఒకే పాడాలన్నా ఇది గతంలో ఉన్నటువంటి దోపిడీ పాలన పైన సర్కారు పైన వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి తీరుని ఈ గుర్తు ద్వారా నేను రాష్ట్ర పాలన హృదయ పాలనని గుర్తించుకొని నేను నలభైలో ఉన్నప్పుడు పిలిచి పాటించడం జరిగింది. ఆ పాట ఇద్దరి కాంబినేషన్ లో పెద్దన్న ముందు బస్సులో పాడడం, ఆ తర్వాత నేను కూడా పాడడం అంతటి అవకాశం దక్కడం, పెద్దలతో కలిసి పాడేటువంటి అవకాశం నాకు దక్కడం నిజంగా గర్వపడతామా. అదే మాదిరిగా ఇంతకు ముందు అన్న చెప్పినట్టుగా మనశ్రీ మల్లికన్న సారి నాతో ఫోన్ లో కూడా మాట్లాడారు. అలా మీ ఇష్టదారులు నిజంగా మన బ్రహ్మం నిక్కసిగా ఉంటే విజయం నక్షత్రంగా పోల్చుకు వస్తుందని చెప్పినటువంటి విషయం ఎప్పుడు కూడా మార్చుకోమన్నా. మీరు నా జీవితం కూడా మీ జీవితం నేను పూర్వంతో వస్తే నేను అనుభవంతో వచ్చానన్నా. ఎందుకంటే నేను వచ్చిన ఎక్కడ చెప్పలేదు, నేను ఇక్కడ చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఇది మనందరి సందర్భంలో మనందరి పండుగ. ఎవరైనా విజయం సాధించిందంటే వారు కష్టపడి కన్నీళ్ళు ప్రభావంతులై అవార్డు అందుకున్న సందర్భాలు హైదరాబాద్ గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి అందరూ అధికారం చేసి పోరాడుతున్న విజయాలతో వచ్చిన వాళ్ళు కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అయితే నమ్మకం నాకైతే ఉన్నది. నేను కూడా చిన్నప్పుడు చదివే రోజుల్లో ఎక్కువగా ఇప్పుడు పెద్దల పాటలు వింటూ అదే నేను కూడా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు సంగీతం రాదు, నాకు ఎక్కువ చదువు లేదు. నేను గతంలో పాటలు విని నేను గత క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఆ గత పాటలనే పాటలు విని అయ్యే అని చెప్పి ఊరుకున్న అందరూ తింటేవాడు. గతంలో పాట వేసుకొని అట్లా నేర్చుకోబట్టి ఈ రోజు ఈ నర్సరగా నల్గొండ జిల్లాలో పుట్టినందుకు నల్గొండ నాకు సంతోషంగా అయినప్పటికీ సింగిల్ పీస్ వాస్తవం ఆయన త్యాగాలు, ఆయన పోరాటాలు, ఆయన ఉద్యోగాలు, ప్రజల ఉద్యోగాలు ఆ రోజు నేను చదివే రోజులు వచ్చినప్పుడు లేవు. ఉన్నది నాకు సంబంధం లేదు. నేను బ్రతుకోవాలలో గర్వాన్ని చూపించి వస్తాను. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఆ పోరాటాలు లేవు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా నాకు ఎలక్షన్ లో అందరికీ మీ అందరికీ తెలుసు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఎప్పుడైనా కూడా నష్టం పార్టీ మాట కావాలని అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి. నాకు చాలా గర్వంగా ఉంటుంది. మనం కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి
అందరూ కలిసి ఈ శబ్దం ఇది రీల్స్ లో ప్రతి ఫోన్లో ఈ పాట ఉన్నది కూడా అది నాకు నిజంగా కూడా గర్వంగా ఉంటుంది. ఈ పాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పల్లె పాటలు కూడా ఎన్ని పోరాటాలు ఉన్న విజయాలతో ఈ రోజు తెలంగాణ మీద ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడంటే ఇరువురు నడవకుండా పల్లెటూరి నా రోజు కూడా ఈ పాట వచ్చినందుకు కూడా ఆ విజయం వచ్చినందుకు కూడా నాకు చాలా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామా. అభిమానులుగా తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రచయితలు మన గద్దల గాని గోరె వెంకన్న గాని అంగశ్రీ అన్న గాని వీళ్ళ పాటల్ని మీరు వింటూ 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 నేర్చుకుని నాకు సాధన పసుపు వచ్చినటువంటి గుడ్డలు అది మరొకసారి నాకు పాటలు రాసినటువంటి పౌరులకు మన అందరికీ కూడా మరొకసారి మా చరణ్ తమ్ముడు చరణ్ గాని అభిమానులుగా బుర్ర సతీష్ గాని అభిమానులకు మానకోట ప్రసాద్ గాని అభిమానులు ఇప్పుడు రాసుకున్నటువంటి బుర్రటువంటి లక్ష్మణ్ గాని చాలా మంది వాళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళ కుటుంబ పాటలు రాయబట్టి నా వాయిస్ వల్ల బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వినేటువంటి అవకాశం కలిగినందుకు కూడా నాకు సంతోషంగా ఉంటారు కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ లాస్ట్ గా శ్రీశ్రీ గారు నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు సాగాలని చెప్పినటువంటి ఒక శ్రీశ్రీ కుటుంబ చదివింది ఈ జూన్లో అప్పుడప్పుడు చెప్తున్నారు. నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా శివన నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ప్రతి కార్యక్రమంలో ఏ నాయకుడు చూడండి, ఈ నాయకుడు అందరినీ ప్రోత్సహిస్తూ చిన్న పెద్ద ఎవరు కూడా సమయం కోసం ఆయన కాలం చాలా విలువైంది అయినప్పటికీ అప్పుడప్పుడు మనలాంటి ఆర్థిక పాలన కాదని చెప్పి ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. మా ఊరి